హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రతినిధి 2 మూవీ రివ్యూ. సో మూవీ రివ్యూలోకి వెళ్తే ఈ మూవీ స్టోరీ అనేది చాలా సింపుల్. సీఎం మీద సీఎం క్యాంప్ ఆఫీస్లో అటాక్ అయితే జరుగుతుంది, బాంబ్ బ్లాస్ట్. సో అది ఎవరు చేశారు, ఎందుకోసం చేశారన్న దాని మీదే ఈ సినిమా రన్ అవుతుంటుంది. మీరు ప్రతినిధి లాంటి సినిమానే ఎక్స్పెక్ట్ చేసి ఈ సినిమాకి వెళ్తే డెఫినెట్గా డిసప్పాయింట్ అవుతారు. ఒక సీక్వెల్ని ఎలా తీయకూడదో పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ సినిమా. ఈ సినిమా చూడడం అనేది మీ బ్రెయిన్కి ఒక పరీక్ష అని చెప్పొచ్చు. డెఫినెట్గా మీ ఓపికని పరీక్షిస్తుంది. ఈ సినిమా స్టోరీ అసలు సినిమాగా తీయాల్సిందే కాదు, అలాంటి స్టోరీతో సినిమా తీశారు. ఈ సినిమా కథే ఎలా ఉందంటే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన యాక్టర్స్ యాక్టింగ్ ఇంకో లెవెల్ అని చెప్పొచ్చు. సినిమాలో హీరోగా చేసిన నారా రోహిత్ గారు ఈ సినిమాలో జర్నలిస్టు. హీరో జర్నలిస్ట్ అని తెలియడానికి అక్కడక్కడ కొన్ని సోషల్ మెసేజ్ సీన్స్ అయితే కొన్ని ఉన్నాయి. హీరోకి ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది, దాని గురించి చెప్పకపోవడం మంచిది. అంత అవుట్డేటెడ్గా ఉంటుంది స్టోరీ. హీరో నారా రోహిత్ గారు పర్లేదు అనిపించింది పర్ఫార్మెన్స్ వైజ్గా. మిగిలిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఆర్టిఫిషియల్గా ఎలా యాక్ట్ చేయాలో కోర్స్ తీసుకున్నారేమో, అంత ఆర్టిఫిషియల్గా ఉంది యాక్టింగ్ అయితే. ఇంక ఈ సినిమా మ్యూజిక్ గురించి చెప్పాలంటే, సినిమా అన్నాక ఏదో మ్యూజిక్ ఉండాలి కదా అన్నట్టు ఉంది సినిమాలో మ్యూజిక్ అయితే. సాంగ్స్ గురించి అయితే ఈ సినిమాలో అసలు సాంగ్స్ ఉన్నాయనేసి మర్చిపోవచ్చు, అంత దారుణంగా ఉన్నాయి. ఈ సినిమాలో మంచి విషయం ఏదైనా ఉందంటే అది డైలాగ్స్ మాత్రమే. సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. ఫైనల్గా ఈ సినిమాకి మేము ఇచ్చే రేటింగ్ 1.5/5. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.